హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. రెండో రాత్రి ఏంటి సార్, నన్ను వదిలేయండి ప్లీజ్ రుద్ర. శివాని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తూ సూపర్ ఉన్నావు బేబీ. తనని తాను చూసుకొని వెంటనే బెడ్ ఎక్కి బెడ్షీట్ కప్పుకుంది. నా డ్రెస్ ఎవరు మార్చారు? మీ షర్ట్ నా ఒంటి మీదకి ఎలా వచ్చింది? నేనే పాప. ఉదయం నీకు జ్వరం కదా, టాబ్లెట్స్ వేసి నీ ఒళ్ళు తుడిచి నా చొక్కా వేశాను. శివ, ఏంటి మీరు నా ఒళ్ళు తుడిచారా? ఎందుకు అలా చేశారు మీరు? రుద్ర తన దగ్గరికి వెళ్ళి, నీ విషయంలో ఏమైనా చేస్తాను నేను. నీ మీద అన్ని హక్కులు ఉన్నాయి నాకు. ఒక్క రాత్రికే ఇలా అయితే జీవితాంతం నన్ను ఎలా భరిస్తావు బేబీ? శివ కోపంగా, జీవితాంతం నిన్ను ఎందుకు భరిస్తాను నేను? అయినా ఒకసారి బలవంతంగా నన్ను సొంతం చేసుకుంటే జీవితం మొత్తం నీ దగ్గరే ఉంటాను అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను. రుద్ర, ఓకే ట్రై చేయి బేబీ. ఇంకో విషయం చెప్పనా, మీ తల్లిదండ్రులు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. ఇంకో 1 వీక్‌లో మన పెళ్లి కదా, వాళ్ళు అక్కడెక్కడో ఉంటే ఎలా? అందుకే నా మనుషులకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చేయమన్నాను. శివ రుద్ర కాలర్ పట్టుకుని, వాళ్ళకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తాను. తన చెయ్యి మీద ముద్దు పెట్టి, ఏమో అనుకున్నా, నా బేబీకి కూడా ధైర్యం ఎక్కువే. నువ్వు బాగా రెస్ట్ తీసుకో. రేపు నీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళాక నా నుండి దూరం వెళ్ళాలి అని ప్లాన్ చేశావనుకో. రుద్ర కోపాన్ని చూసి భయపడుతున్న శివాని చూసి, నా కోపాన్ని నువ్వు పూర్తిగా చూడలేదు. నేను నీ దగ్గర మాత్రమే ఇలా ఉన్నాను. నా గురించి నీకు కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది కదా. శివ భయపడుతూ, హా తెలుసు. ఇంకా సైలెంట్గా ఉండు. అలా ఒక వారం గడిచి పెళ్లి రోజు రానే వచ్చింది. కేవలం తన కుటుంబ సభ్యుల ముందు సింపుల్గా శివాన్షి మెడలో 3 ముళ్ళు వేశాడు మన రుద్రదేవ భూపతి. శివ పేరెంట్స్ మొదట్లో భయంతో ఒప్పుకున్నా, రుద్ర కళ్ళల్లో తన కూతురు మీద ప్రేమ చూసి వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించారు. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని. పెళ్లి తర్వాత శివాని తీసుకొని 10 రోజులు హనీమూన్కి తీసుకెళ్లాడు. రుద్రకి చాలా సంతోషంగా ఉంది. తను నచ్చిన మెచ్చిన పెళ్లి కూతురు తన భార్యగా తన పక్కన ఉంది. కానీ శివకి తన జీవితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. రుద్రకి తన శరీరం అప్పగించి అలా చూస్తుంది అంతే. తనకు అలవాటైంది రుద్ర ఏం చేస్తున్నా మౌనంగా ఉండడం. తను కాదు వద్దు అంటే తను ఏం చేస్తాడో తెలుసు. రుద్ర శివుని వదిలి పక్కన పడుకొని, బేబీ నీకొక విషయం చెప్పాలి అంటూ తన చెవిలో ఏదో చెప్పాడు. శివ, అంటే నువ్విప్పుడు ఆ పని చేస్తావా? చేస్తాను, కానీ దానికి ఇంకా సమయం ఉంది పాప. కానీ తన్ని నువ్వు బాగా చూసుకోవాలి. రుద్ర చెప్పిన విషయం విన్న శివ బుర్ర తిరిగిపోయింది. రుద్రని చూస్తూ, అసలు మీరు చేయాలి అనుకుంటున్నారు? అలా చేయాలి అనుకున్నప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పానుగా నువ్వు నాకు కావాలి అని. నీ అందం నన్ను కట్టిపడేసింది పాప. నిన్ను చూడగానే నా హృదయంలో ఏదోలా అయింది. బేబీ, మొదటిసారి నిన్ను చూడగానే నువ్వు నాకే సొంతం అనిపించి ఇకేం చేశానో నీకే తెలుసు. హా, తెలుసు. రాక్షస వివాహం చేసుకున్నారు. రుద్ర గట్టిగా నవ్వుతూ, బాగుంది బేబీ నువ్వు అలా రాక్షస్ అని పిలుస్తుంటే. నేను జోక్ చేయడం లేదు, నిజమే చెప్తున్నా. నువ్వు నేను ఉన్నప్పుడు నన్ను అలాగే పిలవాలి అంటూ బెడ్ దిగి టవల్ చుట్టుకొని శివని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకువెళ్తూ ఇద్దరు ఫ్రెష్ అవ్వడం అయ్యి, బేబీ అంటూ మరోసారి తనని అల్లుకుపోయాడు. అభినయ తన తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు అని చాలా బాధగా ఉంది. మాలతి వెళ్తూ అభినయ చేతిని సుభద్ర చేతిలో పెట్టి, మీ సొంత కూతురులా చూసుకుంటారు కదూ, మీరు దిగులు పడకండి. అభినయ బాధ్యత నాది. రఘు కూడా అలాగే చెప్పాడు. అభినయ తన తల్లిదండ్రులను కౌగిలించుకొని, మీరు వెళ్ళగానే బావకు మంచి అమ్మాయిని చూడండి నాన్న. బావ పెళ్ళికి నేను తప్పకుండా వస్తాను. విక్రమ్కి కూడా అభినయ జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు. అమ్మా నాన్న వెళ్ళిపోయాక అభినయ కొంచెం డల్ అయింది. పల్లవి, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావి బాబు? రోజు నీ ముఖం చూడాలి అంటే కష్టంగా ఉంది నాకు. అభినయ అయితే చూడకు అంది కోపంగా. అయ్యో, మా వదిన గారికి కోపం వచ్చిందే, ఇప్పుడు ఎలా అబ్బా అంటూ తన పొట్ట మీద చెయ్యి వేసుకుని, పిల్లలు, మీ అత్త నా మీద కోపంగా ఉంది, ఏం చేయాలి? మామకి కాల్ చేసి అత్త గురించి చెప్దామా? పిల్లల కదలిక తెలియగానే, చూడే నా పిల్లలకు కూడా తెలుసు వాళ్ళ మామ వల్లే అత్త కోపం పోతుంది అని. అభినయ, అలా ఏం లేదు. మీ అన్నయ్య వచ్చి ఏం చేస్తాడు? నిన్ను ఎలా నవ్వించాలో తనకే కదా తెలుసు. అభినయ ఫోన్ రింగ్ అవ్వింది ఇంతలో. పేరు చూసి అభినయ పెదవులపై చిరునవ్వు. అది గమనించిన పల్లవి, నువ్విలా సిగ్గుపడుతున్నావు అంటే అది ఖచ్చితంగా మా అన్నయ్య ఫోన్. వెళ్ళే బాబు, ఇంకా నా మొహం ఏం చూస్తావు? మీ రూమ్కి వెళ్ళి మాట్లాడు. అభినయ
ఫోన్ లిఫ్ట్ చేసి రూమ్కి మాట్లాడుతూ రూమ్కి వెళ్ళింది. సుభద్ర జ్యూస్ తీసి పల్లవి ముందు పెట్టి అభినయ్తో మాట్లాడి, బాగా అలసిపోయి ఉంటావు గాని తాగు. అత్త, ఇప్పుడే కదా తాగాను. ఇప్పుడు నువ్వు ఇద్దరు కాదు ముగ్గురు, అందుకే బాగా తినాలి, తాగాలి. ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో. సాయంత్రం కృష్ణ వచ్చాక హాస్పిటల్కి వెళ్దాం. ఈరోజు చెకప్ ఉంది కదా నీకు. హా అత్త, బావ అట్నుంచి అటే వస్తాను అన్నాడు. సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళి స్కాన్ చేసి రీతుని కలిశారు. అంతా బాగుంది కానీ ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఎప్పుడన్నా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తన పక్కన ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. రీతు అలా చెప్తుంటే పల్లవికి భయంగా అనిపించి కృష్ణ చేయి పట్టుకుంది. పల్లవి, ఇలా చెప్తున్నా అని భయపడకు. ఏం కాదు, నీ చుట్టూ మేము ఉన్నాం కదా. నీకు నీ బేబీస్కి ఏం కాదు. జాగ్రత్తగా నీ చేతిలో పెడతాం. పల్లవి ఓకే అని తల ఊపింది. నీ డెలివరీ అయ్యాక మేము ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాం. కృష్ణ ఇక అక్కడ సెటిల్ అవుతారా అని అడిగాడు. అర్జున్ ఎలా అంటే అలానే. నాకు అంటూ అక్కడ ఎవరూ లేరు. కేవలం నా కోసమే అర్జున్ తన ఆయన వాళ్ళందరినీ వదిలొచ్చాడు. ఇక్కడ ఉన్నా అప్పుడప్పుడు తన ఫేస్లో బాధని చూశాను నేను. తను అక్కడే ఆనందంగా ఉంటే సరిపోతుంది. ఎలాగో మీరు కూడా అక్కడికి వస్తారుగా. సుభద్ర, హా, పల్లవి డెలివరీ అవ్వగానే వెళ్ళాలి అనుకుంటున్నాం. అన్నయ్య వాళ్ళు కూడా డెలివరీ టైంకి ఇక్కడికి వస్తారు. అభినయ ఎలా ఉంది? తనని కూడా చెకప్కి రమ్మన్నాను. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు. నాకు ఏం ప్రాబ్లం లేదు కదా. ఏం లేదు ఆంటీ, సాధారణంగా చెకప్పే. మళ్ళీ తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఉంది. అందుకు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రీతు, తను కూడా తొందరలో శుభవార్త చెప్తుంది. ఇక మేము వెళ్తాం. ఈ వీకెండ్ ఇంటికి లంచ్కి రావాలి. అర్జున్కి చెప్పు. అలాగే ఆంటీ, ఆరు కూడా అభినయ్ని చూడాలి అని ఒకటే అల్లరి. వాడి కోసమైనా తప్పకుండా వస్తాం. పల్లవి, బాయ్ వదిన, రావటం మాత్రమే కాదు మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయారు. విక్రమ్ అభినయాన్ని తీసుకొని బయటికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులు వెళ్ళాక డల్గా ఉన్న తన మూడ్ మార్చడానికి అలా బాగా రద్దీగా ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వెరైటీ ఫుడ్ తనతో టేస్ట్ చేయించి ఇంటికి వచ్చేశారు. బాగా ఆలస్యమైంది. కారులో నిద్రపోయిన అభినయని తీసుకుని తన గదికి వచ్చి మంచం మీద పడుకోబెట్టి తను కూడా ఫ్రెష్ అయ్యి అభినయ పక్కన చేరాడు. హాస్పిటల్లో చెకప్ తర్వాత ఇంటికి వెళ్ళారు పల్లవి వాళ్ళు. అభినయ, విక్రమ్ ముందే బయటికి వెళ్ళారు. సుభద్ర ఇంటికి రాగానే పల్లవి కోసం జ్యూస్ తీసుకొని వచ్చి, ఇది తాగు పల్లవి, కాసేపు తర్వాత రాత్రి భోజనం చేసి ముందు మందులు వేసుకొని ఒకసారి పడుకో. అలాగే అత్త. కృష్ణ పల్లవిని జాగ్రత్తగా గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద అలా కాసేపు కూర్చో, రిలాక్స్ అవుతావు. నేను వెళ్ళి అమ్మతో మాట్లాడి వస్తాను. సోఫాలో ఉన్న సుభద్ర పక్కన కూర్చొని, అమ్మ, ఇప్పుడు పల్లవికి 7వ నెల కదా. ఇంకో 2 వారాల్లో 8వ నెల వస్తుంది. కవల పిల్లలు కాబట్టి డెలివరీ ఎప్పుడైనా అవుతుందని చెప్పలేము. అందుకే అత్తయ్య వాళ్ళకి చెప్పి 9వ నెల రాగానే తనకి శ్రీమంతం చేద్దాం. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నా. అన్నయ్య వాళ్ళకి చెప్పి మంచి రోజు చూసుకొని శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నా. మన కుటుంబం మొత్తం ఇక్కడికి రావాలి. మరి మన ఇంట్లో జరిగే మొదటి ఫంక్షన్ కదమ్మా. విక్రమ్కి చెప్తాను. తను కూడా ఓకే అంటాడు. నేను ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి ఎప్పుడు వస్తారో కనుక్కొని చెప్తాను. తల్లి కాబోయే ప్రతి అమ్మాయికి శ్రీమంతం చేసుకోవాలి అని ఉంటుంది. అలా చేస్తే తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిది అంటారు. పల్లవికి కూడా బాగుంటుంది కదా. కృష్ణ, అలాగే అమ్మా, నువ్వు మామయ్య వాళ్ళతో మాట్లాడు అంటూ గదికి వెళ్ళాడు. ఇండియాలో రఘు, మాలతి, జై ఇంటికి వెళ్ళారు. తన చెల్లిని చూసి, ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఆరోగ్యం? అయినా అలా ఎలా అంత ఒత్తిడి తీసుకున్నావు నువ్వు? నేను జై గురించి ఆలోచిస్తూ నా ఆరోగ్యం అశ్రద్ధ చేశాను అన్నయ్య. వాడు ఇలానే ఉంటాడు, ఏమైపోతాడు అని భయంతో. అందుకని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నీకు ఏమన్నా అయితే మేమేం కావాలిరా? బావ గురించి ఆలోచించావా ఒక్కసారన్నా? ఒక పక్క కొడుకు బాధలో ఉంటే ఎలా వాడిని ఓదార్చాలో తెలియక సతమతమవుతుంటే నువ్వు ఇలా సడన్గా హాస్పిటల్ పాలైతే తన పరిస్థితి ఏంటి చెప్పు? దేవుడి దయ వల్ల క్షేమంగా ఇంటికి వచ్చావు. కనీసం ఇప్పుడైనా నీ ఆరోగ్యం అశ్రద్ధ చేయకు. నా గురించి సరే కానీ అభినయ ఎలా ఉంది? తన ఆరోగ్యం అంతా బానే ఉంది కదా. తనిప్పుడు బానే ఉంది వదిన. తన స్నేహితురాలు కూడా తనతో ఉంది కదా. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అంది మాలతి. అవును జై, అన్నయ్య ఎక్కడా కనిపించడం లేదు. ఏదో పని ఉంటే ఇందాకే వెళ్ళారు. కాసేపట్లో వస్తారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి వంట చేస్తాను అంటూ వెళ్తుంటే మాలతి, వదిన,
నువ్వు ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్లి చేస్తాను వంట అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది. రఘు, జై పెళ్లి చేసుకుంటాను అన్నాడంట నిజమేనా? అవును అన్నయ్య. నన్ను అలా హాస్పిటల్ బెడ్ మీద చూసి పెళ్లికి ఓకే చెప్పకపోతే నాకు ఏమవుతుందో అన్న భయంతో మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నీకొక విషయం చెప్పనా? జైని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. జై కోసం ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా జైనే చేసుకోవాలి అని తను ఓకే ఎప్పుడు చెప్తాడా అని చూస్తుంది. ఈ విషయం నీకెలా తెలుసన్నయ్యా? మన జై కోసం ఒక అమ్మాయి ఇన్ని రోజులుగా చూస్తుందా? తన ప్రేమ కోసం. మన జైకి ఏమైంది? వాడికి ఏం తక్కువ? జై లాంటి వాడు అల్లుడుగా రావాలి అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా, అనుకువగా ఉంటుంది. నీకెలా తెలుసు ఆ అమ్మాయి గురించి ఇన్ని వివరాలు చెప్తున్నావు? జై గురించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు విక్రమ్. తనే నాకు ఈ అమ్మాయి గురించి చెప్పాడు. ఆ అమ్మాయి ఫోటోని నీ దగ్గర ఉందా అన్నయ్య? ఉందిరా అంటూ తన ఫోన్ ఉన్న ఫోటో చూపించగానే చాలా సంతోషంగా, నిజంగా అన్నయ్య, అమ్మాయి చాలా అందంగా ఉంది. ఏం పేరు? ఆరాధ్య. మన జై ఆఫీస్‌లోనే పనిచేస్తుంది. నీ గురించి కూడా జై ఫ్రెండ్ భరత్‌కి ఫోన్ చేసి అన్ని వివరాలు కనుక్కుంటుంది. మరి ఈ విషయం జై చెప్పలేదు. సంబంధాలు చూస్తున్నాం కదా, ఒక మాట చెప్పాలా లేదా? అక్కడే కదా వచ్చిన చిక్కు. జై మనసులో ఏముందో తెలియడం లేదు. ఆ అమ్మాయికి జై, అభినయ వాళ్ళ పెళ్లి గురించి కూడా తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది జైకి కూడా తెలియకుండా ఆ అమ్మాయికి, జైకి పెళ్లి చేయాలి. అలా ఎలా అన్నయ్యా? అది నేను చూసుకుంటా. నువ్వు బావకి చెప్పు. తన్ని ఒప్పించు. జైకి తెలియకుండా మనం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి వద్దాం. అన్నయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. జైకి పెళ్లి అవుతుంది. అది కూడా తొందరలో. ఇంతలో జై తన నాన్న వచ్చి రఘుని చూసి ఇద్దరూ మావయ్య, బావ అంటూ ఎప్పుడు వచ్చారు అని అడిగారు. ఇందాకే వచ్చాను జై. బావా ఎలా ఉన్నారు అని అడిగాడు రఘు సుబ్రహ్మణ్యంని. నేను బాగున్నాను బావా. అక్కడ మన బుజ్జమ్మ ఎలా ఉంది? బుజ్జమ్మ కూడా చాలా బాగుంది బావా. మీ మీద బెంగ పెట్టుకుంది. తన అత్తకి ఇలా జరిగిందని ఎవరూ చెప్పలేదని చాలా బాధపడింది. జై పెళ్లికి వచ్చి తను ఇక్కడే అన్నీ దగ్గరుండి చూసుకుంటా అని చెప్పింది. జై రఘుని చూస్తూ మావయ్య మీరు కూడానా? నువ్వు కూడా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని మాకు కూడా ఉంటుంది. జై, నా మేనల్లుడు ఇలా నా కూతురు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉంటాను చెప్పు? మామయ్య, మీకెప్పుడో చెప్పానుగా, అభినయ ఇప్పుడు నా మరదలు మాత్రమే. మరైతే పెళ్లి చేసుకోకుండా ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటావు జై? అమ్మ వాళ్ళకి చెప్పాను. అది ఎవరినైనా సరే చూసినా పెళ్లి చేసుకుంటానని. మంచి వార్త చెప్పావు. చాలా మంచి వార్త చెప్పావు. నీకోసం ఒక మంచి అమ్మాయిని నేనే చూస్తా. జై ఒక నిట్టూర్పు విడిచి, అలాగే మావయ్య, మీరు ఎలా అంటే అలా, నాకు వర్క్ ఉంది అని తన రూంలోకి వెళ్ళిపోయాడు. రఘు సుబ్రహ్మణ్యంని పక్కన కూర్చోబెట్టుకొని ఇంతవరకు తన చెల్లికి చెప్పిందంతా చెప్పాడు. సుబ్రహ్మణ్యం, నిజమా బావా? మన జైని ఒక అమ్మాయి ప్రేమిస్తుందా? రఘు, అవును బావా, నిజమే. అయినా మన జైకి ఏం తక్కువ చెప్పండి? ఆ అమ్మాయి కూడా మన జైతో పాటు తన ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుంది. మీరిద్దరూ మాట్లాడుకొని ఓకే అంటే నేను వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి ఒకసారి మనం వెళ్లి కలిసొద్దాం. సుబ్రహ్మణ్యానికి కూడా చాలా సంతోషంగా ఉంది. తన కొడుకుకి ఒక అమ్మాయి ఎంతగా ప్రేమిస్తుంది అంటే తన కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది అన్న మాట వినగానే ఎలాగైనా చెయ్యాలి ఆ అమ్మాయికిచ్చి అని నిర్ణయించుకున్నాడు మనసులో. నేను జై ఫ్రెండ్ భరత్ ఒకసారి మాట్లాడతాను బావ. కుదిరితే అమ్మాయితో కూడా మాట్లాడతాను. తన మనసులో ఏముందో మనం కూడా ఒకసారి అడిగి తెలుసుకోవాలిగా. నువ్వన్నది కూడా నిజమే అన్నయ్య. ఒకసారి నేను కూడా అమ్మాయితో మాట్లాడతాను అన్నయ్య. మన జై గురించి ఏమనుకుంటుందో. ఇంతలో మాలతి, వదిన భోజనం రెడీ అయింది. రండి అందరం కలిసి భోజనం చేద్దాం అంది. జై వాళ్ళ అమ్మ మాలతి చేయి పట్టుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. అన్నయ్య రావడం ఎంత మంచి శుభవార్త చెప్పాడో. నాకు కూడా ఇక్కడికి వచ్చాకే చెప్పాడు వదినా. అంతా అమ్మాయిని చూడగానే మన జైకి మంచి జోడి అనిపించింది. అల్లుడు గారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా తెలుసుకున్నారంట. వాళ్ళు కూడా మంచివాళ్ళే అని చెప్పారు. అందరూ కూర్చొని లంచ్ చేశారు. తర్వాత రఘు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. యూఎస్‌లో అభినయ లాంగ్‌ని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాడు విక్రమ్. కార్ డ్రైవింగ్ చేస్తూ స్వీటీ అంటూ అభినయ కళ్ళలోకి చూస్తూ నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజ్ అనగానే అభినయ మొహం సిగ్గు ఏర్పడింది. సర్ప్రైజ్ అంటే ఏంటో తనకి ఇంతకు ముందే ఇచ్చాడు కాబట్టి అలానే అనుకుంది.
అభినయ మొహంలో కనిపిస్తున్న సిగ్గును గమనించి, ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? మీరు సర్ప్రైజ్ అన్నారు అంటే ఏదో ఉంటుంది. అందుకేగా నన్నింత దూరం తీసుకొచ్చారు. పర్లేదు స్వీటీ, నీకు కూడా బుర్ర పెరిగింది. అభినయ అంటే నాకు బుర్ర లేదు అనా మీ అభిప్రాయం? అభిప్రాయం ఏంటి? ఉన్నదే కదా! మీరిలా మాట్లాడితే నేను మీతో మాట్లాడను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు తెలిసే. సరే నేను కూడా చూస్తాను. నన్ను ఎలా మాట్లాడిస్తారో అని కోపంగా బయటికి చూస్తూ ఉంది. విక్రమ్ రావాల్సిన ప్లేస్‌కి అభినయని తీసుకొచ్చాడు. అభినయ ఎక్కడి నుంచి వచ్చిందో చుట్టూ చూస్తుంది. అది ఒక రిసార్ట్ అని అర్థమై మళ్ళీ సైలెంట్‌గా కూర్చుని ఉంది. తన కారు దిగి అభినయ వైపు వచ్చి తన చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ రూమ్ బుక్ చేయడంతో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పేరు చెప్పగానే తన చేతిలో కీస్ పెట్టింది. విక్రమ్ అభినయ చేతులు కదలకుండా అలాగే పట్టుకొని తనకిచ్చిన రూమ్ వైపు వెళ్ళాడు. రూమ్ ముందుకు రాగానే అభినయని ఆపి తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని అభినయ కళ్ళకు గంతలు కట్టాడు. అయినా కూడా అభినయ విక్రమ్‌తో మాట్లాడకుండా మౌనంగా ఉంది. విక్రమ్ అభినయని రూమ్ డోర్ ఓపెన్ చేసి మెల్లగా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. రూమ్‌లో అడుగు పెట్టగానే తన ముక్కుకి మల్లెల సువాసన గుబాల్మని వచ్చింది. విక్రమ్ అభినయ చెవిలో చిన్నగా, నిన్ను వాష్‌రూమ్‌లో వదిలిపెడతా. అక్కడ నీకోసం ఒక ప్యాకెట్ ఉంటుంది. అది ఓపెన్ చేసి అందులోది వేసుకొని బయటికి రా అని చెప్పాడు. అభినయ వాష్‌రూమ్ లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేశాడు విక్రమ్. తన కళ్ళకున్న గంతలు విప్పి చుట్టూ చూసింది. అక్కడ కబోర్డ్ పైన ఒక ప్యాకెట్ ఉంది. అది ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక డ్రెస్. అది చూడగానే అభినయ ముఖం కోపంగా మారిపోయింది. కానీ మరో నిమిషం తన మొహంలో సిగ్గు. స్నానం చేసి ఆ డ్రెస్ వేసుకొని వాష్‌రూమ్ డోర్ వైపు మెల్లగా తట్టింది. వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉన్న లోపల ఉన్న అభినయని చూడగానే స్టన్ అయ్యాడు. తన చెవిలో చిన్నగా, ఈరోజు నైట్ నీకు జాగారమే స్వీటీ. తన కళ్ళకు గంతలు కట్టి మెల్లగా బెడ్‌రూమ్‌లోకి తీసుకొచ్చాడు. బెడ్ దగ్గర నించోబెట్టి తన కళ్ళకున్న గంతలు విప్పుతూ, చాలా హాట్‌గా ఉన్నావు బేబీ అన్నాడు. బెడ్ మీద ఉన్న డెకరేషన్ చూడగానే అభినయ పెదవులపై చిన్న చిరునవ్వు. తన చెవిలో చిన్నగా, నచ్చిందా బుజ్జమ్మ అని అడిగాడు. అయినా అభినయ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. కానీ తన ముఖ కవళికలను బట్టి తనకి ఆ డెకరేషన్ చాలా నచ్చింది అనిపిస్తుంది. తన పెదవులపై చిన్న చిరునవ్వు ఎలా వచ్చి ఇలా వెళ్ళింది. మర్చిపోయా, నా స్వీటీ నాతో మాట్లాడడం లేదు కదా! నా మీద కోపంగా కూడా ఉంది. అభినయ కళ్ళకు గంతలు కట్టి ఉండడంతో విక్రమ్ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. కానీ తనకు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. తన శ్వాస తన ఒంటికి తగులుతుంది. అభినయ చెయ్యి అందుకొని తన్ని బెడ్ మధ్యలో మెల్లగా పడుకోబెట్టాడు. అభినయ్‌కి ఇప్పుడేం చేస్తాడు అని విక్రమ్ మాట్లాడకుండా అలానే కోపంగా ఉంది. విక్రమ్ అభినయని చూస్తూ చిన్నగా నవ్వుతూ తన ఒంటి మీద ఉన్న షర్ట్ వేర్ చేశాడు. మెల్లగా అభినయ మీదకు ఉరిగి తన చెవిలో చిన్నగా, స్వీటీ, ఇప్పుడేం చేసినా నువ్వు నాతో మాట్లాడకూడదు. అభినయ మనసులో ఏం చేస్తాడా అని ఆలోచిస్తుంది. తన మనసులోని మాట గ్రహించినట్టు, నువ్వు అనుకోని విధంగా డిఫరెంట్‌గా ఉంటుంది స్వీటీ అన్నాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న ఐస్ క్యూబ్ తీసుకొని ఐస్ క్యూబ్‌ని పంటితో పట్టుకొని ముందుగా అభినయ మెడ మీద రాశాడు. ఒక్కసారి ఒంటికి చల్లదనం తగలడంతో ఒంట్లో తీయటి బాధ మొదలైంది. తను వేసుకున్న డ్రెస్ డీప్ నెక్ ఉండడంతో తన పెదవుల ప్రయాణాన్ని మెల్లగా తన శిఖరాల మీదకు చేర్చాడు. అభినయ తమకంతో తన పెదవిని పంటితో పట్టుకొని తన చేతులతో బెడ్‌ని గట్టిగా పట్టుకుంది. తన నోటి నుండి విక్రమ్ అన్న పేరు వినాలి అని తను అలా చేస్తున్నాడు. కానీ అభినయ తన నోటి నుండి మాట రాకుండా ఆపేసింది. మరోసారి అభినయ చెవి దగ్గరికి వెళ్ళి, స్వీటీ, నీకు ఇది సరిపోదు. నా బుజ్జమ్మ నా నుండి ఇంకా వైల్డ్ రొమాన్స్ కోరుకుంటుందనుకుంటా. విక్రమ్ చేస్తున్న పనులకు అభినయ ఎంత కంట్రోల్ చేసుకుంటుందో తనకి మాత్రమే తెలుసు. అభినయ డ్రెస్ నీస్ వరకు ఉండడంతో దాన్ని తన కాళ్ళు చాలా నునుపుగా పట్టుకుంటే జారుకునే విధంగా ఉన్నాయి. విక్రమ్, ఏంటే నీ కాళ్ళు ఇలా ఉన్నాయి అంటూ తన పాదం చేతిలోకి తీసుకొని తన వేళ్ళు పట్టుకొని మెల్లగా పైకి ముద్దులు పెడుతూ తొడల వరకు చేరి అక్కడ చిన్నగా కొరుకుతూ ముద్దులు పెడుతూ అభినయకి స్వీట్ టార్చర్ పెడుతున్నాడు. తొడల మీద నుండి పైకి వెళ్తున్న విక్రమ్ భుజాలు పట్టుకొని, ప్లీజ్ ఇక నా వల్ల కాదు అని విక్రమ్‌ని గట్టిగా కౌగిలించుకుంది. విక్రమ్ సైడ్ స్మైల్ చేస్తూ, అప్పుడే ఆపు అంటే ఎలా బేబీ, ఇప్పుడేగా స్టార్ట్ చేసింది. అభినయ, ప్లీజ్ నా వల్ల కావడం లేదు. విక్రమ్ అలా మధ్యలో వదిలేయడం బాగోదు తెలుసా?
నీ నోటి నుండి నా పేరు వినాలి అని ఇంతవరకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ నిన్ను రెచ్చగొట్టాను అంటూ తన మెడ మీద నాలుకతో రాస్తూ తన డ్రెస్‌కి ఉన్న జిప్ లాగడంతో డ్రెస్ లూజ్ అయ్యి కిందకి జారిపోతుందేమో అని గట్టిగా తన గుండెల మీద పట్టుకున్న అభినయ చేతుల్ని మెల్లగా పక్కకు తప్పించి తన మెడలో హారంలా వేసుకొని అభినయ కళ్ళకు ఉన్న గంతలు తీసి కళ్ళ మీద ముద్దులు పెడుతూ పక్కనే ఉన్న డార్క్ చాక్లెట్ తీసి అభినయ పెదాల మీద పెట్టి తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూ తన పెదవుల మధ్య ఉన్న చాక్లెట్‌ని చప్పరిస్తూ అది పూర్తిగా కరిగే వరకు ముద్దుని కొనసాగిస్తూ ఉన్నారు. ఊపిరి భారం అయిన వేళ అభినయని వదిలి ఊపిరి బలంగా తీసుకున్న అభినయ శిఖరాలు పైకి కిందకి కదులుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. అభినయ విక్రమ్ ఎక్కడ చూస్తున్నాడో గ్రహించి తన కళ్ళ మీద చెయ్యి అడ్డుగా పెట్టి మీకు అసలు సిగ్గులేదు విక్రమ్ అంది. సిగ్గుపడితే ఎలా బేబీ? అందాల రాణి నా కళ్ళెదుట తన అందాలు ఆరబోసిన వేళ ఎలా నిగ్రహించుకోగలను చెప్పు? అప్పటి వరకు కళ్ళకు గంతలు కట్టి ఉండడంతో విక్రమ్ ఒంటి మీద షర్టు లేక తన సిక్స్ ప్యాక్ బాడీ చూస్తూ గుటకలు మింగుతూ ఉంటే తన భయాన్ని అర్థం చేసుకున్న విక్రమ్ నిన్ను హార్ష్‌గా చేయను స్వీటీ అంటూ తన డ్రెస్ మెల్లగా తన నుండి వేరు చేసి పూర్తిగా నగ్నంగా ఉన్న అభినయ సిగ్గుతో ముడుచుకుపోతుంటే తనకు కౌగిలింత చేసుకొని తన చేతులతో ఒళ్ళంతా తడుముతూ అభినయని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అభినయ లైట్ ఆఫ్ చేయండి వద్దు బేబీ అంటూ అభినయకి మరో మాట ఇవ్వకుండా తను అల్లుకుపోయాడు. తన నోటి నుండి విక్రమ్ అన్న పేరు ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు విక్రమ్ అభినయలో కలిసిపోయాడు. ఇద్దరూ బాగా అలసిపోవడంతో ఒకరినొకరు కౌగిలించుకొని అలానే పడుకున్నారు. వాళ్ళు నిద్రలేచింది మరుసటి రోజు మధ్యాహ్నం. ముందుగా నిద్రలేచిన అభినయ మెల్లగా బెడ్ దిగి ఒంటికి టవల్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేలోగా ఎప్పుడు వచ్చాడో గాని టక్కున వచ్చి బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి అభినయని చూస్తూ కన్ను కొట్టాడు. ఏంటి మీరు చేస్తుంది? నేను స్నానం చేయాలి. ముందు మీరు బయటికి వెళ్ళండి. నేను కూడా నీతో కలిసి స్నానం చేస్తా స్వీటీ అంటూ తన్ను ఎత్తుకొని బాత్ టబ్‌లో దిగి మరోసారి అభినయని అల్లుకుపోయి ఇద్దరూ కలిసి స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి లంచ్ ఆర్డర్ చేశారు. మనం ఎప్పుడు వెళ్దాం ఇంటికి? నీకెక్కడ నచ్చలేదా స్వీటీ? లేదు చాలా నచ్చింది. రాత్రి ఇక్కడే రేపు ఉదయం వెళ్దాం. ఒక నైట్ ఆ డ్రెస్ చాలా హాట్‌గా ఉన్నావు బేబీ. పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది నీకు. అభినయ అయినా అలాంటి డ్రెస్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? నిన్ను అలా చూడాలి అని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఇంతలో లంచ్ రావడంతో తిని ఆ రాత్రి కూడా అక్కడే ఉండి మరుసటి రోజు ఇంటికి వెళ్లారు. అభినయ, విక్రమ్ రిసార్ట్ నుంచి ఇంటికి రాగానే సుభద్ర, పల్లవికి శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాము అని చెప్పింది. అభినయ హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. మన పల్లవికి శ్రీమంతం అంటే మన ఇంట్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్ ఇది. చాలా గ్రాండ్‌గా చేద్దామని విక్రమ్‌ని చూస్తూ విక్రమ్ కూడా నిజమా అత్తా? మరి అమ్మ వాళ్ళకి చెప్పావా విషయం అన్నాడు. వాళ్ళకి కూడా చెప్పాను విక్రమ్. తొందరలో ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. పల్లవి కడుపులో ట్విన్స్ ఉండటం వల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. డెలివరీ ఏ టైంలో అయినా అవ్వొచ్చు అని రీతు చెప్పింది హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు. అందుకే అన్నయ్య వాళ్ళను తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పాను. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నందన్ అందరూ ఇక్కడికే వస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ బారసాల గ్రాండ్‌గా చేద్దాం. ఇక్కడ శ్రీమంతం గ్రాండ్‌గా చేద్దామని చెప్పారు. నిన్న కృష్ణ వచ్చి నన్ను అడిగాడు పల్లవికి శ్రీమంతం చేద్దామని. అయితే డిజైనర్ అన్నీ ఇంటికి పిలిపిస్తాను. పల్లవి తనకి నచ్చినట్లుగా శారీస్ డిజైన్ చేయించుకోమని చెప్పు అత్త. తనకు కావాల్సిన జ్యువెలరీ అంతా మనం ఒకరోజు వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. ఇంతలో పల్లవి వచ్చి జ్యువెలరీ ఏం వద్దు అని ఇప్పటికే నా దగ్గర చాలా ఉంది. నీ దగ్గర ఎంత ఉన్నా కానీ మన ఇంట్లో జరిగే ఫస్ట్ శుభకార్యం కాబట్టి నువ్వు ఇంకా ఏం మాట్లాడడానికి వీల్లేదు. డిజైనర్స్ వచ్చిన తర్వాత నీకు నచ్చినట్లుగా డిజైన్ చేపించుకోరా. కృష్ణ కూడా బావ నువ్వు తనకి జ్యువెలరీ ఏం తీసుకోవద్దు. అదంతా నేను చూసుకుంటా. నా భార్యకి నేనిచ్చే గిఫ్ట్ అనుకో. ఇందులో నువ్వు తలదూర్చుకో అన్నాడు. విక్రమ్ అలాగే బావ నువ్వు నీ భార్యకి తీసుకొని నేను నా చెల్లికి తీసుకుంటా. నా చెల్లితో పాటు తన కడుపులో ఉన్న ట్విన్స్ బేబీస్ కూడా తీసుకుంటా. ఇందులో నువ్వు కూడా తలదూర్చుకో అన్నాడు. సుభద్ర ఇద్దరిని చూస్తూ ఆపండ్రా మీ ఇద్దరు. ఎవరు తీసుకున్నా ఒకటే. అది వేసుకునేది పల్లవి. సుభద్ర, పల్లవి నువ్వు చెప్పురా నీకెవరిస్తే తీసుకుంటావు? పల్లవి ఇద్దరిని చూస్తూ అమ్మో! అత్త నన్ను ఇరకాటంలో పెట్టేశావు. ఇప్పుడు నేను ఎవరిని కాదనాలి? బావను వద్దంటే బావకి కోపం.
అన్నయ్యని వద్దంటే అన్నయ్యకి కోపం. సరే ఇద్దరూ తీసుకోండి. నాకు నచ్చినట్లుగా వేసుకుంటా. కృష్ణ లేదు బంగారం. అలా కుదరదు. నువ్వు నేను తీసిచ్చిన జ్యువెలరీనే వేసుకోవాలి. పల్లవి బావా ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఇందులో ఒక్క మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు. నేనిచ్చిన నగలే నువ్వేసుకోవాలి. విక్రమ్ అలాగే వేసుకోరా. వాడు అసలే ఏడ్చి చస్తున్నాడు. కానీ పుట్టే ట్విన్స్‌కి మాత్రం నేను కొన్నవే మీ ఆయన కొన్నవి వేయకు. అభినయ వాళ్ళ మాటలు గట్టిగా నవ్వుతూ చూస్తుంది. కృష్ణ, విక్రమ్ అభినయని చూస్తూ ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగారందరూ. మరి ఏంటన్నయ్య మీరిద్దరే చిన్నపిల్లల్లాగా అలా గొడవ పడుతున్నారు. మీ ఇద్దరి మాటల్లో పల్లవి మీద ప్రేమ తెలుస్తుంది కానీ ఎవరిచ్చినా తను వేసుకుంటుంది. కృష్ణ సరేరా బావా నాకు పుట్టే పిల్లలకి నువ్వు జ్యువెలరీ తీసుకో. నాకు టైం వస్తుందిగా అప్పుడు నీకు పుట్టే పిల్లలకి నేనేం కొన్నా నువ్వు ఇంకో మాట మాట్లాడకూడదు. అభినయ కృష్ణను చూస్తూ అలాగే అన్నయ్య నాకు పుట్టిన పిల్లలకి నువ్వేమిచ్చినా నేను వద్దన్ను. ఆయన సంగతి వదిలేయ్. విక్రమ్ ఏంటి అన్నా చెల్లెలిద్దరూ ఒకటైపోయారు? హా! అవును మరి. నువ్వు నీ చెల్లి కోసం కొంటే మా అన్నయ్య నా కోసం కొంటాడు అంటుంది అభినయ. పల్లవి అత్త వీళ్ళది ఇప్పుడే తెగదు కానీ నాకు ఆకలేస్తుంది. పద పద ఇద్దరం కలిసి తిందాం. వీళ్ళెప్పుడైనా రాని. పల్లవి వెళ్తూ వెళ్తూ అవునన్నయ్య ఎక్కడికి వెళ్లారు మీరిద్దరూ? తనకి ఇంట్లో బోర్‌గా ఉంటే బయటికి తీసుకెళ్ళా. అంతే. అలా రిసార్ట్‌కి వెళ్ళొచ్చాం. పల్లవిని అభినయని చూస్తూ నీతో తర్వాత మాట్లాడతా. అభినయ కృష్ణని చూస్తూ అన్నయ్య అది నా మీద కోపంగా ఉన్నట్టుంది. చెప్పకుండా వెళ్ళానని. అవునురా నువ్వు కూడా ఇంట్లో లేకపోతే తనకు చాలా బోర్ కొట్టింది. పాపం నిన్ను అంతా నేను ఎన్నిసార్లు అడిగిందో కాల్ చేస్తానని చెప్పా. కూడా వద్దు వద్దు అంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ మీరిద్దరూ దీని దగ్గర కూర్చొని మీ రూమ్‌లో మాట్లాడుకోండి. విక్రమ్, కృష్ణ రండి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. విక్రమ్, కృష్ణ ఆఫీస్‌కి వెళ్ళగానే అభినయ పల్లవి దగ్గరికి వచ్చి సారీ అంది. పల్లవి అయ్యో! వదిన గారు మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? అంది వెటకారంగా. అబ్బా! ప్లీజ్ నేను చెప్పేది విను ఒకసారి. ఏంటే వినేది? ఏంటి చెప్పు? నీ పక్కన మా అన్నయ్య ఉంటే చాలా? నీకింకెవరూ కనిపించరా? అభినయ పల్లవిని రూమ్‌లోకి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టి ఆగు నీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అంటుంది. పల్లవి జ్యూస్ తాగుతూ అభినయని పైనుంచి కింద వరకు అబ్జర్వ్ చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్? అంది అభినయ. అబ్బే! ఏం లేదు. మా అన్న ఇచ్చిన గుర్తులేమన్నా బయటికి కనిపిస్తున్నాయేమో అని చూస్తున్నానండి. నీకు సిగ్గులేదే? అవేం మాటలు? బాబు కడుపులో ఉన్నాడు. నీ మాటలు వింటే లోపల పిల్లలు కూడా దడుచుకుంటారే. అబ్బో! అంత లేదు గానీ ఏంటి స్పెషల్? మా అన్నయ్య నిన్ను బయటికి తీసుకువెళ్ళాడంటే అసలు ఒక్క క్షణం కూడా వదిలి ఉండడు. అంతా ఓకేనా? అభినయ సిగ్గుతో తలదించుకుంటే అబ్బో! సిగ్గు పర్లేదు. మా అన్నయ్యని బాగానే కంట్రోల్‌లో పెట్టావే. మొదట్లో మా అన్నని చూస్తే ఆమడ దూరం పారిపోయేదానివి. ఇప్పుడు మా అన్నయ్యని నీ వెంట కుక్కపిల్లలా తిప్పుకున్నావు. ఏంటే ఏ మాయ చేశావు? అభినయ పల్లవి పక్కన కూర్చొని నేను కాదే మీ అన్నయ్య మాయ చేశాడు. తన ప్రేమతో నన్ను పూర్తిగా మార్చుకున్నాడు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. మొదట్లో మీ అన్నయ్య అంటే చాలా భయం వేసేది. ఒక రాక్షసుడిలాగా కనిపించేవాడు. తన దగ్గరికి వచ్చినా నన్ను బలవంతం చేస్తున్నా ఏదో అలా భరించేదాన్ని. కానీ ఎప్పుడూ మనస్ఫూర్తిగా దగ్గర అవ్వలేదు. కానీ ఇప్పుడు మీ అన్నయ్య నా పక్కన లేకపోతే ఎలా ఉంటుంది? ఆఫీస్‌కి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా? ఆయన ఇంకా నా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నట్టు, నా పక్కనే తిరిగినట్టు, నా ఇష్టాలన్నీ తనకు తెలుసు. తెలుసు. అది ఎలానో అర్థం కావడం లేదు. పల్లవి ఏంటి పాప లవ్వా? అభినయ లవ్వా అంటే అలానే అనుకో. కానీ అంతకు మించి మీ అన్నయ్య పక్కన లేకపోతే ఈ అభినయ మాత్రం లేదు. ఏంటి పిచ్చి మాటలు? మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. అభినయ ఓకే. నాకు నిద్రొస్తుంది. వెళ్ళి పడుకుంటాను అని తన రూమ్‌కి వెళ్ళింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ తగ్గిపోతున్నాయండి. కొంచెం వీడియో చూడగానే లైక్ చేయండి. ఎందుకంటే వ్యూస్ తగ్గకుండా ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ.